ఆక్సిజన్ అభివృద్ధి చేసేందుకు మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ వివి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఉత్తరాజు భోగరాజు గారిని ఇచ్చేసి వారికి మొక్కందించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను చాలా సభలు ఫౌండేషన్ చేశాను, కానీ ఎవరు కుటుంబ సభ్యులు ఇలాగా వేదిక మీదకి ఆహ్వానించేటటువంటి అవకాశం అందించే అవకాశం నాకు లభించలేదు. ఇది అవకాశంగా తప్పనిసరిగా మీరు ఇచ్చేసి వారికి అందించేటటువంటి విషయాన్ని చేయవలసింది. రాజ్యసభ సభ్యులుగా నియమింపబడి మరి బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వారిని వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. కలిదిండి రామకృష్ణరాజు గారు కేశవరం వారిని వచ్చి మొక్కందించవలసిందిగా కోరుతున్నాను. అనేది చూశాను, అనుమానం వచ్చి ఉంది, అందుకోసం ఆగి చెప్పాను. ఈ నియోజకవర్గ కృషి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు పిఎస్సి చైర్మన్ వారిని వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. భోగరాజు రాంబాబు గారిని వారికి మొక్కతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. భోగరాజు రాంబాబు గారు. విశ్వనాథరాజు గారు, ఉత్తరాజు కాశీ విశ్వనాథరాజు గారిని వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అధ్యక్షత వహించినటువంటి బాపిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈనాడు 50వ వర్ధంతికి ఆ మాతల్లి కార్యక్రమంలో ఈ కుటుంబం ఆనంద గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఆనందంగా ఉండటమే కాకుండా సమాజాన్ని ఆనందంగా చూడాలనేటువంటి కోరిక ఇది. ఎంతో డిసిప్లిన్గా, ఐకమత్యంగా, ఆదర్శంగా జీవితం గడుపుతున్నారు. వ్యాపారంలో కూడా నాకు తెలిసింది గతంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని సత్కరించారని. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సత్కరించడం చాలా రేర్. కాబట్టి వాళ్ళు కూడా సత్కరించారంటే మీ లక్షణాలకి, మీ ఆదర్శమైన జీవితానికి చాలా గర్వకారణం. మీ కుటుంబంలో ఏ కార్యక్రమం అన్నా కలవటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ప్రేమమూర్తులు, ఆదర్శమైన జీవితం గడిపేటువంటి మనుషులు. ప్రత్యేకంగా జేడి లక్ష్మీనారాయణ గారు మీరు పిలిచారు, నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ ఏడు సమాజంలో ఒక మచ్చలేని మహానుభావుడు, ఒక అధికారిగా ఆయన జీవితం ఒక తామరాకి మీద నీటిబొట్టు అంటే ముచ్చులాగా ఉంటుంది. అటువంటి ముచ్చు జీవితం గడిపేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ కార్యక్రమం పాల్గొనడం ఆనందంగా ఉంది. అలాగే నూతనంగా అయినటువంటి రాజ్యసభ సభ్యులు ఆయన ఒక సిద్ధాంతం మీద ఆధారపడి దశాబ్దాలుగా కట్టుబడి నీతి నిజాయితీతోటి ప్రజలకి మధ్యన బతుకుతూ నా మీద పోటీ చేసిన ఆయన నన్ను ఒక్క మాట అనకుండా, నేను ఒక్క మాట ఆయన అనకుండా, ఇప్పుడు మీ ఎలక్షన్లో కలిసిన ఒకరికొకరు గౌరవించుకుంటూ అటువంటి చక్కటి సంస్కారం కలిగిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. దానికి మీరు అదృష్టవంతులు అంటలేదు, అర్హత ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ నిజాయితీకి వారు ఇచ్చినట్టు బహుమతి, ఇటు ముఖ్యమంత్రి కానీ ఇటు ప్రధానమంత్రి కానీ వారికి కూడా మన స్థానికుడిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగా మా అంజిబాబు గారు, ఆయన డిసిప్లిన్, ఏ కార్యక్రమాన్ని పిలిచినా సమయానికి వస్తారు, 5 లేక 10 నిమిషాలకి వెళ్ళిపోతారు. ఇంతసేపు ఈయన కూర్చున్నారంటే నేను ఎవరి పక్కన కూర్చున్నా నాకు అర్థం కాదా. ఎందుకంటే అది ఒక ప్రిన్సిపల్కే వెళ్తారు ఆయన, అంతే. ఎవరిని మిస్ అవ్వరు, అతికే ఇది చేయరు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఏమి డిస్టర్బ్ కాకుండా మనసా వాచ ఇమిడి కుటుంబం నాకు చాలా ఆనందంగా ఉంది. కేవలం ఆనంద్ గారి కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఆయన ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ మహాతల్లి చక్కగా పాట పాడుతూ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు చక్కగా పాడుతూ ఆవిడ
పాటలో కూడా నాకు ఆనందం ఎక్కడైందంటే కరెంట్ ఆగిపోయినప్పుడు కూడా పాట ఆపలేదు. అది గొప్ప. ఎందుకంటే ఎవరైనా ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతారు. ఆమె ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. అంటే ఆవిడ యొక్క సంగీతంలో మూలిగి ఆవిడ మూలిగి మనం ఈత ఎత్తుకోమంటున్నది అందులో ఆవిడ. కాబట్టి చాలా సంతోషం. ఆ ఒక్క ఇన్సిడెంటే నాకు హృదయాన్ని టచ్ చేసిందమ్మా. చాలా సంతోషం. మీ పక్కనటువంటి ఇద్దరికి మృదంగం వారు కానీ ఈ ఆర్మెంట్ చేసిన వారికి కూడా ఇద్దరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇవాళ ఈ కార్యక్రమం స్త్రీ శక్తి మీద ఇంత ఆసక్తి, వాళ్ళని ఒక రకమైన నా ఉద్దేశం ఇది అన్నపూర్ణ కలెక్టర్ గారు దీన్ని అందరినీ అభినందిస్తున్నారంటే వాళ్ళకి అవసరం లేదు నేను అనుకునేది. అటువంటి వాళ్ళు అభినందిస్తే ఇన్స్పిరేషన్ మిగతా స్త్రీలకి ఒక ఇన్స్పిరేషన్ కోసమే ఈ కార్యక్రమం నేను అనుకుంటున్నాను. అది చాలా అవసరం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈయన పక్కన ఆయన సరస్వతి సంపన్నుడు. ఆయన గురించి ఇక్కడ నేను మాట్లాడలేను. ఎందుకంటే ఏదో మాట్లాడి తప్పట్టుకుంటాడేమో భయం నాకు. అందుకని చెప్పి విశ్వనాథరాజు గారు ఏ కార్యక్రమం పెట్టినా నడుం కట్టుకుని నిస్వార్థంగా ప్రేమతో ఆయనలో లీనమయ్యి ఆ కార్యక్రమం నడుం కట్టుకుని చేసేటువంటి దానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఆనంద గ్రూప్ తరఫున కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సోదరులందరికీ సభకు నమస్కారం. అంటే అందరూ వచ్చారు కానీ సభలో ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో ప్రేమగా ఉన్నోళ్ళే. ఇది ఇంకో రకం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. ఇది ఒక విశేషమైనటువంటి ప్రోగ్రాం. దీనికి ఆ యొక్క ఆ మనస్తత్వం, ఆ రకమైనటువంటి మనస్తోటి రాగలుగుతారు తప్ప ఇంకో ఎంటర్టైన్మెంట్ కాదు. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని నడుం కట్టుకుని ఏంటంటే మొలతాడు అంటారు చూసారా. మొలతాడు ఎవరంటే మీరే. ఈ ఫంక్షన్కి మొలతాడు ఎవరంటే మీరే, మీ ప్రేక్షకులు అన్నమాట. కాబట్టి మీకు నా నిండు మనసుతో నమస్కారం తెలుపుకుంటూ మరి మిగతాది ఈ సరస్వతి సంపన్నుడికి ఇస్తాను. అధ్యక్షుడు ఏదైనప్పటికీ కూడా వెనకాలకి ఇచ్చింది మీరే కాబట్టి ఇంతటితో నన్ను వదిలిపెట్టి మీరు నడుపుకోండి. ఈరోజు మన భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ కీర్తిశేషులు శ్రీమతి ఉత్తరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభకు అధ్యక్షత వహించిన మా గురువు గారు బాపిరాజు గారికి, పెద్దలు గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారికి, ఆనందరాజు గారికి, మా గురువుగారు చంద్రజీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక బాపిరాజ్ గారు చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు పని చూసుకుని వెళ్ళిపోవటం తప్పితే గంటల తరబడి కార్యక్రమాలు అసలు ఎప్పుడూ లేను, నేను ఉండను కూడా. ఈరోజు వందన గారు ఆ తల్లి పాడుతుంటే నేను ఇదే జీవితంలో చూస్తామమ్మా, ఎంతసేపు కంటిన్యూగా తన్మయత్వం చెందామమ్మా నువ్వు పాడుతుంటే. సంగీత మాధుర్యాన్ని మాకు అందించి మమ్మల్ని తన్మయత్వం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ ఫౌండేషన్ వారు 50వ వర్ధంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేశారు. ఏమిటంటే అది మనం పరిశుభ్రంగా ఉండే విధంగా
మనం శుభ్రంగా ఉండటం కోసం రక్షణ కల్పించే పారిశుద్ధ్య పనివారికి అభినందించడం అనే గొప్ప విషయం. అది వారికి ఆనంద గ్రూప్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఇస్తున్నాను. రండి. పారిశుద్ధ్య పనివారికి గుర్తించి వారిని అభినందించాలనే ఆలోచన రావటం ఆనంద ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, పరిశుభ్రంగా ఉన్నామంటే కారణం వారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి వీధులన్నీ పరిశుభ్రం చేసి ఎక్కడ చెత్త చెదారం లేకుండా, దోమలు ఈగలు రాకుండా పరిశుభ్రం చేసే కార్మికులు వారు. వారిని గుర్తించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఎవరూ చేయలేని పని వారు చేస్తారు. అది దాంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను 1983లో భీమవరం వచ్చాను. అప్పటికి పబ్లిక్ టాయిలెట్స్ లేవు, ఓపెన్ డిప్టేషన్. అవి కూడా వాళ్ళు క్లీన్ చేసి పట్టుకెళ్ళిపోయేవారు. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, అది ఎంత గొప్ప విషయం. అటువంటి పరిశుభ్రత చేసే ఈ తల్లులను గుర్తించి వీరికి సన్మానం చేసే కార్యక్రమం చేసినందుకు ఆనంద ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనంద ఫౌండేషన్ ఒక నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి పనిచేసే ఫౌండేషన్. ఎక్కడా కూడా మనం ఎన్నో సంస్థలు చూసాం. ఇవాళ వచ్చింది ఈ సంస్థ బ్రహ్మాండంగా చేస్తుంది అంటున్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు అవ్వగానే ఆ సంస్థ అయిపోయింది, ఆ సంస్థ క్లోజ్ అయిపోయింది అంటున్నారు. అలా కాకుండా తరతరాలుగా ఆ వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఈ సంస్థను చక్కగా నడిపిస్తున్న ఈ ఆనంద ఫౌండేషన్ వారికి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాజంలో మన భీమవరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా మేము ఉన్నామని ముందుకు వచ్చేవారు సహకారం అందిస్తారు. తుఫాన్లు వస్తే, వరదలు వస్తే వారి సహకారం ముందుంటుంది. ఏ సమస్య వచ్చినా భీమవరం పట్టణానికి మేము ఉన్నాము, మేము సహకరిస్తామని చెప్పి వచ్చి లక్షలాది రూపాయలు ఫండ్స్ ఇస్తాము. వారి యొక్క అలవాటు. అటువంటి ఈ సంస్థ వారు ఈరోజు 50వ వర్ధం చేస్తున్న మహాతల్లి పేరు మీద పారిశుద్ధ్య పనివారికి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆనందరాజ్ ఫౌండేషన్ నేతృత్వంలో స్త్రీ శక్తి సన్మాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని వారి తల్లిగారి పరమపదించిన 50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు కనుమూరి బాపిరాజు గారు, ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి విశ్రాంతి ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు, భీమవరం శాసనసభ్యులు సీతారామాంజనేయులు గారు, మా జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు, ఆనంద ఫౌండేషన్ ముఖ్య నేత విశ్వనాథరాజు గారు, నేను నేరుగా కాలేజీలో వారి దగ్గర విద్యను అభ్యసించి
వారి సరసర కూర్చునేటటువంటి అవకాశం అదృష్టం కలిగిన వ్యక్తిగా మా గురువుగారు ఉన్నది చంద్రాజీ గారు. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేటటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా ఇందులో 2 అంశాలు ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించాయి. ఆనంద ఫౌండేషన్ వారు తల్లిగారి కార్యక్రమం అంటే ఇంటి దగ్గర పిండ ప్రదానం చేసి కుటుంబ సభ్యులతోటి బ్రాహ్మణులకి ఏదో తిలోదకాలు ఇచ్చి పూర్తి చేయొచ్చు. కానీ అట్టి పరిస్థితి కాకుండా ఈ కార్యక్రమాన్ని 10 మందిలోనే నడిపేటటువంటి చర్య తీసుకున్నందుకు నాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే, ఈ సంపద సృష్టించడానికి మూల పురుషుడు ఆనందరాజు గారైనా ఈ సంసారాన్ని ఈడ్చుకొచ్చేటటువంటి బాధ్యత పూర్తిగా లక్ష్మీనరసింహ గారు స్వీకరించారు. కాబట్టి ఆ మహాతల్లిని గుర్తుంచుకుని పురస్కరించుకునేటటువంటి పరిస్థితి ఈనాటి కనపడుతుంది. మగవాడు సంపద సేకరిస్తాడు, కానీ కుటుంబాన్ని సాకి పెంచేటటువంటి బాధ్యత ఆ తల్లిపై ఉంటుంది. పెంపకంలో లోపం ఉంటే ఉత్తముడు కూడా నేరస్తుడయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. గొప్ప పెంపకం ఆవిడ పెంచినటువంటి కారణంగా ఈరోజు ఈ ఆనంద ఫౌండేషన్ 2వ తరం 3వ తరం కూడా ఒక ఉత్తమ విలువలు ప్రామాణికాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే ఆ తల్లి గారి యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలించేసాం. కాబట్టి దాన్ని సమాజానికి పరోక్షంగా చూపించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసేటటువంటి సభగా నేను భావించాను. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఇందాక పెద్దలు బాపిరాజు గారు ఒక మాట అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే వారు పురస్కారం అందుకున్నారు అంటే ఒక నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి సంస్థలకే ఆ రకమైనటువంటి అర్హత ఉంటుంది తప్ప అక్రమ మార్గాల్లో సంపాదించేటటువంటి వారికి ఆ రకమైనటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క సంస్కారం ఏదైతే ఉన్నదో ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి సంస్కారం. ఈ సంస్కారం మూలంగానే సమాజంలో ఈ రకమైనటువంటి ప్రేరణ వస్తుంది. కాబట్టి ఆ మహాతల్లికి ఈరోజు ఈ 50వ వర్ధన సందర్భంగా వారు చూసుకునేటువంటి అవకాశం వచ్చింది. 2, దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంపిక చేసినటువంటి మహిళలు దాదాపుగా 4 మహిళలను ఇక్కడ ఎంపిక చేశారు. మా జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా మా డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి సతీమణి, ఒక ఆధ్యాత్మిక భావంతో మునిగి తేలినటువంటి ఒక సంగీత సరస్వతి, మరి ఒక మా అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఎందుకన్నా అంటే బాపిరాజు గారు ఇందాక నవ్వుతూ మాట అన్నారు, మేము పోటీ చేసినా నేను పోటీ చేస్తూ ఉండేవాడిని, ఆయన పై నుంచి ఫస్ట్లో ఉండేవాడు, నేను కింద నుంచి ఫస్ట్లో ఉండేవాడు, మేము ఎప్పుడు ఓడిపోతాను ఉండేవాడిని. చాలాసార్లు అడుగుతూ ఉండరు, ఏంటంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసావు, ఎంపీ పోటీ చేసావు, అన్నీ ఓడిపోతున్నావు ఏంటంటే మా తోబుట్టుని ఇచ్చేసాము మేము, అన్నపూర్ణని ఇచ్చిన తర్వాత ఇంకా మాకు ఆకలి తప్ప మా దగ్గరే ఉంటుంది, మా బావగారు కడుపు నిండిపోయింది, మాకు ఆ రకమైన అవకాశం లేదని వాడు. ఆవిడ ఇచ్చిన తర్వాత గెలవడం అనేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన కంటిన్యూగా గెలుస్తూనే ఉన్నాడు. ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసేటంటే ఇవన్నీ బాపిరాజు గారి ప్రతిష్ట కాదు, అక్కడ కూడా స్త్రీశక్తి అన్నపూర్ణమ్మ గారే. ఆవిడ 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 ఆ రకమైనటువంటి నిర్ణయం చేస్తుంది. అన్నపూర్ణమ్మ గారి గురించి 1-2 విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసేటటువంటి వైద్యం ఏదైతే ఉన్నదో దాదాపుగా 3.5 దశాబ్దాల క్రితమే ఆవిడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ వైద్యం మీద పెట్టడం జరిగింది. మా పార్లమెంట్ పరిధిలో ఏ రకమైనటువంటి మరి రోగాలు వచ్చినా సరే ఆవిడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి ఆ వచ్చిన వాళ్ళని సంబంధిత హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళి వాళ్ళకి అవసరమయ్యేటటువంటి ఆహారాన్ని కూడా ఆవిడే వండి తీసుకెళ్ళినటువంటి అనేక వేల మందికి అన్నపూర్ణమ్మ గారు సార్థక నామధేయురాలు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేసింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భారత్ అన్ని కూడా ఆలోచన చేసింది. బట్ ఆవిడ భగవంతుడు ఆ రకమైనటువంటి ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనతో ఆవిడ చాలా గొప్ప విషయం దాన్ని స్వీకరించింది. బహుశా నేను అనుకుంటాం రాజశేఖర రెడ్డి గారికి కూడా స్ఫురణ మా అన్నపూర్ణమ్మ గారేమో అనుకుంటున్నాను నేను. ఆయనకు కూడా అందుకే పుట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సేవ చేసేటటువంటి అవకాశం చూడాలనేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి బిల్ పాస్ చేసేటప్పుడు, దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి
శాసనసభలో బిల్లు ప్రతిపాదించినప్పుడు ఇప్పుడే చెప్తున్నారు రోసయ్య గారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రకమైనటువంటి స్ఫురణ ఈ ప్రభుత్వానికి కలగడానికి మూల కారకురాలు మరి బాపిరాజు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు అని చెప్పి వారు రికార్డ్స్లో అసెంబ్లీ రికార్డ్స్లో ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే పారిశుధ్య కార్మికులకు సంబంధించినటువంటి పురస్కారం చేయాలి, వారిని సన్మానించాలి అనేటటువంటి కార్యక్రమం. తల్లి 9 నెలలు, సంవత్సరం, మహాదాడితే 2 సంవత్సరాల వరకు మనకు సంబంధించినటువంటి శిశువుకు సంబంధించిన శుశ్రూషణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మన జన్మాంతం మనతోటి మన యొక్క మలమూత్రాలు విసర్జించినవన్నీ కూడా ఎత్తుకుని వాళ్ళు తీసుకెళ్ళేటటువంటి ఆ తల్లులకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నమస్కారం పెట్టడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. అయితే ఈ తరానికి సంబంధించినటువంటి విషయాల్లో దీనికి సంబంధించిన ప్రధాన ప్రస్తావన లేదు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఈ విషయం వచ్చినప్పుడు సఫాయి కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకెళ్ళేటటువంటి విషయం మీద దాన్ని నియంత్రణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పార్లమెంట్లో ఒక విషయం చెప్తారు, అంటే ఈ తరం కాదు, ఐఎమ్ అవార్డింగ్ దీస్ రిజర్వేషన్స్ ఫర్ దీస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ నాట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ బర్త్ ఫర్ దీస్ కమ్యూనిటీస్ బట్ దేర్ ఎల్డర్స్ హూ హ్యాడ్ రెండర్డ్ ది సర్వీసెస్ ఫర్ దిస్ సొసైటీ who had lifted the human waste. So I am awarding these reservations to this community. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మలమూత్రాలు విసర్జించేటటువంటి వీరి కోసం కాదు, వీరి యొక్క తల్లిదండ్రులు దాన్ని తీసుకున్నారు కాబట్టి ఈ సమాజంలో ఇవ్వడం జరిగింది విషయం. అట్టి విషయాన్ని మరొకసారి సమాజానికి గుర్తు చేస్తూ ఆనంద ఫౌండేషన్ వారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క శ్రామికులందరికీ కూడా ఈ రకమైనటువంటి పురస్కారం గెలిపించడం ఏదైతే ఉన్నదో ఇది సమాజం హర్షించదగ్గ విషయం. ఇందులో భాగస్వామి అయినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. స్త్రీ శక్తి అనేటటువంటి విషయానికి ఒకే ఒక నిదర్శనం, శ్రీరామచంద్రుడు కౌశల్య చేతిలో పెరిగారైనా ఆయన యొక్క ఆధారంగానే జరిగింది. నవభారతంలో అందరూ కూడా చెప్పేది ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క తల్లి జిజియాబాయి, ఆవిడ యొక్క స్ఫురణతోటే ఈ దేశంలో ఆయన అనేక రకాలైనటువంటి విజయాలు వారు సాధించడం జరిగింది. కాబట్టి తల్లి చేతిలో ఒడిలో పెరిగినటువంటి బిడ్డ తన పెంపకం ద్వారా ఒక అత్యుత్తమైనటువంటి విద్వాంసుడయ్యాడు, అత్యుత్తమైనటువంటి వీరుడయ్యాడు. అనేక విషయాల్లో తల్లికి ఆ రకమైనటువంటి ప్రథమ స్థానం ఉంది. భారతదేశ సనాతన సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే తల్లి. కాబట్టి అట్టి తల్లులందరికీ కూడా అంత శిరస్సు వంచి నేను నా యొక్క అభివందనలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన ఆనంద ఫౌండేషన్ వారికి, ఈ యొక్క వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా రామ రావణ యుద్ధం జరిగిన తర్వాత లక్ష్మణుడు కోరాడట, లంక చాలా బాగుంది, విశ్వకర్మ నిర్మించిన లంక, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందాం, ఆ తర్వాత అయోధ్యకు వెళదామంటే రామచంద్రుడు అంటాడు, జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి అని. జనని అంటే మన మాతృమూర్తి, తర్వాత జన్మభూమి, ఈ రెండు కూడా స్వర్గం కన్నా చాలా ముఖ్యమైనవి. కాబట్టి వెంటనే మనం అయోధ్యకు వెళ్ళాలని బోధ చేసిన రామచంద్రుడి యొక్క సూక్తి ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మహానుభావులు విశ్వనాథరాజు గారు. జనని మరియు జన్మభూమి ఈ రెండిటికి కూడా అద్భుతమైన సేవలు ఆయన చేస్తూ ఈరోజు వారి మాతృమూర్తి గారి యొక్క 50వ వర్ధంతి సందర్భంగా వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తూ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తులకి ఇక్కడ గౌరవిస్తూ, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి సత్కరించడం అన్నది ఆయన యొక్క వాళ్ళ అమ్మ ఆయన పట్ల ఆయనకు నేర్పించిన సంస్కారానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఆ మూర్తికి అందరి తరపున ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశ్వనాథరాజు గారితో పరిచయమైన తరువాత నేను కూడా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వారు కనిపించారు. ఇప్పుడు కొత్తగా కాకినాడలో ప్రారంభమవుతున్న భారతీయ విద్యాభవన్ సంస్థకి నన్ను చైర్మన్గా కూడా ఆయన ఉండమని నన్ను కోరారు. ఆ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
కార్యక్రమానికి విచ్చేసిన ఆసీనులైన ప్రముఖులందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు బాపిరాజు గారు. బాపిరాజు గారితో నా సాన్నిహిత్యం చాలా సంవత్సరాలు. నేను ఇక్కడ సిబిఐలో పనిచేస్తున్నప్పుడు మా దినచర్య రోజు ఇద్దరం కలిసి నడుస్తూ అమ్మగారితో పాటు మా దినచర్య ప్రారంభమయ్యేది కేబీఆర్ పార్క్లో. ఆ సందర్భంగా ఆయన అనేక విషయాలు మాకు తెలియజేస్తూ ఉండేవారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ముఖ్యమంత్రులనే ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నారని ఆయన చెప్పే విషయాలు మాకు కూడా కొంత ధైర్యాన్ని కలుగజేసి సమాజంలో ముందుకు వెళ్ళడానికి, వారు ముఖ్యంగా సమాజ సేవ ఎలా చేయాలని ముఖ్యంగా అమ్మగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఎందుకంటే ఆవిడ ఉదయం వాకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరేసేవారు. ఈరోజు ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని మాతో చెబుతుండేవారు. కాబట్టి అటువంటి విశిష్టమైన సేవ చేసిన అమ్మగారికి ఈరోజు స్త్రీ శక్తి పురస్కారం దొరకడం అన్నది ఆ పురస్కారానికే ఒక గొప్ప పురస్కారం అని నేను అనుకుంటాను. అన్నపూర్ణమ్మ గారికి అభినందనలు తెలియజేస్తూ, మా పాకా సత్యనారాయణ గారు రాగానే కలిశాను. ఒక చక్కని వ్యక్తికి, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి మనం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చుంటే చాలా ఆనందం వేస్తుంది మనందరికీ. కాబట్టి మనం అందరము గర్వించే వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా ఆయన నియామకం జరిగిన వెంటనే ఆనందించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన ప్రాంతం యొక్క వాయిస్ని, మన గొంతుకలని రాజ్యసభలో త్వరలో వినిపిస్తారని, ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్యక్రమానికి విచ్చేసిన మరి ఒక ప్రముఖులు అంజిబాబు గారు. ఆయన విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఆ తర్వాత నాగరాణి గారు, వారు ఇక్కడ కలెక్టర్గానే కాదు ఏ శాఖలో పనిచేసినా మంచి పేరు ఆవిడ సంపాదించుకున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలతో మమేకమయ్యే సివిల్ సర్వెంట్ల సంఖ్య తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలో. కానీ ఆవిడ ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజా సమస్యలు నా సమస్యలు అని చెప్పి ఆవిడ పనిచేస్తున్నారు. ఆవిడ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా చక్కని పేరును సంపాదించారు. ఉమేష్ చంద్ర గారు మా సర్వీసులో ఉండేవారు. మేము ఒకే బ్యాచ్. కానీ ఆయన ఒక సంవత్సరం తర్వాత ఆయన పోలీస్ విభాగంలో జాయిన్ అయ్యారు. పోలీసు విభాగంలో ఎలా ఉండాలి అన్నదానికి ఒక ఉదాహరణ ఉమేష్ చంద్ర గారు. ఎందుకంటే ఆయన కడప లాంటి ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు, ఆ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోలీసు విభాగము, పోలీసు శాఖ మరియు ప్రజలందరూ కూడా ఆయన ట్రాన్స్ఫర్ని విరోధించి అందరూ కూడా అక్కడ స్ట్రైకులు చేశారు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు సమాజంలో. కాబట్టి ఉమేష్ చంద్ర గారిని కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆదర్శప్రాయులుగా ఉంటారన్నది ఒక గొప్ప విషయం. ఆ తర్వాత ముఖ్యంగా నేను చెప్పాల్సింది చంద్రజీ గారి గురించి. ఒక చోట చదివాను, బెంగళూరులో మనం రాయి వేస్తే అది ఎవరి మీద పడుతుంది అంటే 99% ఐటీలో పనిచేసే వాళ్ళ మీద పడుతుందట. అంటే అంతమంది ఐటీ వాళ్ళు ఉంటారని. నేను అదే చెబుతుంటాను, భీమవరంలో గనక రాయి వేస్తే అది ఎవరి మీద పడుతుందో ఖచ్చితంగా వాళ్ళు చంద్రజీ గారి శిష్యులై ఉంటారు అని చెప్పేసి నేను అనుకున్నాను ఈరోజు. ఆయన శిష్యులు వారంతా కూడా వయసులో పెరిగిపోతున్నారు, కానీ ఆయన చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆనందం. ఎవరైతే వ్యక్తులు ఆనందంగా ఉంటారో వాళ్ళ వయస్సు పెరగదు, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి దానికి ఉదాహరణ చంద్రజీ గారు. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ మనకు అవసరమయ్యే విషయాలను చెబుతూ భావి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రజీ గారికి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఈరోజు స్త్రీశక్తి పురస్కారాలు అందుకున్న వారందరికీ కూడా, ముఖ్యంగా నాగరాణి గారు, తర్వాత అమ్మ అన్నపూర్ణమ్మ గారు, ఆ తర్వాత వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డులు అందుకోబోతున్న మా ఈ పారిశుద్ధ్య కార్మికుల అమ్మలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా కుంభమేళా ఆయోజితంలో ఆయన పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యంగా అమ్మలందరికీ కూడా కాళ్ళు కడిగి ఆయన
ప్రకటించుకున్నారు వారి స్థానం ఎలా ఉంటుందో అని చెప్పేసి. కాబట్టి మీరు కూడా మాకు ఆదర్శం. సమాజంలో ఎలాగైతే చెత్తను తీసేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ అవినీతి అనే చెత్తను పక్కకు తొలగించాలని మీరందరూ కూడా మా అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి చెత్తను గనుక తొలగించగలిగితే అప్పుడు సమాజం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందని మీరు కూడా మా అందరికీ ఆదర్శప్రాయులు. మీకు ఈరోజు సన్మానిస్తున్న ఆనందరాజు ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా మా కాశీ విశ్వనాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా వందన గారు మరియు వారి బృందం, రామకృష్ణ గారు మరియు రమేష్ గారు చక్కని ఒక వాతావరణాన్ని నిర్మించారు. ఇక్కడ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు వినిపిస్తూ ఒక మంచి వాతావరణాన్ని నిర్మిస్తూ ఈ కార్యక్రమాన్ని మంచి ప్రారంభం చేసినందుకు వారికి ఈ స్త్రీశక్తి పురస్కారంలో వారికి కూడా ఈరోజు సన్మానం జరుగుతుంది. వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. అన్నపూర్ణమ్మ గారి గురించి ఒక మాట చెప్పాలని చెప్పి మైక్ తీసుకున్నాను. బాపిరాజు గారు విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఇంటికి వచ్చారు. చాలా టెన్షన్గా ఉంది అక్కడ పరిస్థితి. నేను బాపిరాజు గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడ మాత్రం మీరు భోంచేయండి అని అడుగుతున్నారు. ఈ టెన్షన్ లేదా ఆవిడకి? వచ్చిన వారు భోంచేశారా లేదా అని అడుగుతుంది. ఆ టెన్షన్లో మనం మనిషిని కూడా పలకరించాం. అటువంటి టెన్షన్లో సిచ్యుయేషన్లో ఉన్నారు బాపిరాజు గారు ఆ రోజు. ఆ తల్లి భోంచేయండి చేయి పట్టుకుని 4 సార్లు కూర్చోబెట్టి భోజనం పెట్టింది. అంటే మనం ఇబ్బందిలో ఉన్నాము అనే ఆలోచన కూడా లేకుండా వచ్చిన వారికి అన్నపూర్ణలాగా భోజనం పెట్టి మహాతల్లి ఆ తల్లి నుండి నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సత్కార కార్యక్రమాన్ని పెద్దలు లక్ష్మీనారాయణ గారు, ప్రతిసారికి బాపిరాజు గారు అనేవాళ్ళం. ఇప్పుడు అంటానికి నాకు అవకాశం లేదు. దండ వేయించడానికి ఏమైనా అనొచ్చేమో అన్నపూర్ణమ్మ గారు ఒప్పుకుంటే. వరుసగా వారికి పుష్పగుచ్చాన్ని, శాలువని అవన్నీ కూడా అందజేయవస్తే కోరుతున్నాను. బాపిరాజు గారు ఒకసారి అన్నారు, అన్నపూర్ణమ్మ గారు లేకుండా నాకు ఏ కార్యక్రమం లేదు అని. ఒక్కసారి కరతాళధ్వనులు. మళ్ళా బాపిరాజు గారు పెళ్లి కొడుకు అయ్యారు అని చెప్పి అనుకుందాం. పూర్ణమ్మ గారికి అది స్త్రీశక్తి పురస్కారం. చేతికి ఇచ్చేయండి, చేతికి పట్టుకోవాలి. ఎన్నో వేల మందికి ఇందాక చెప్తున్న వైద్య సేవలు అందించడమే కాకుండా భోజన విషయంలో కూడా అందించే నిజమైన అన్నపూర్ణమ్మగా కీర్తింపబడినటువంటి ఆవిడ ఏ పుణ్యము ముహూర్తంలో ఆవిడకి పేరు పెట్టారో కానీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని కూడా ఆనంద స్త్రీశక్తి పురస్కార్ 2025 జిల్లా అంతా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చెయ్యాలి అనేటటువంటి శక్తి ఉంటే తప్ప కుదరదండి. నేను అది విశ్వనాథన్ అసలు ఈ కార్యక్రమం మొట్టమొదటి మేము అనుకున్నది ఏంటంటే మేడం గారికి సత్కారం, అన్నపూర్ణం గారికి సత్కారం ఇంత చేసి. ఇప్పుడు మేము బాధ్యతగా ఉండి వర్క్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆ వచ్చేది మేము తీసేసుకుంటూ ఇంకొక స్థానం ఆక్రమించేసినట్టే కదా. అలాగే ఇప్పుడు బాధ్యత, ఇప్పుడు అందరూ గురువులైనా సరే మరి గురువు ఉత్తమ గురువు అని మీరు అవార్డు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? మీరు ఎంపిక చేస్తున్నారు కదా బంగారు తల్లి. అలాగా మరి ఈ సమాజంలో ఎన్నో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉత్తమ సేవా పురస్కారాన్ని స్వీకరించారు. దానికి తర్వాత రెడ్ క్రాస్ అదే చెప్తున్న కేంద్ర మంత్రుల చేత ప్రముఖుల చేత ప్రశంసలు పొందారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ప్రారంభించారు. ఎస్టీ ఎస్సీ లబ్ధిదారులకి ఉన్నతి రుణాల మంజూరులో జిల్లాలని ప్రథమ స్థానంలో నిలబెట్టారు. రాయలేన్లో తలసేమియా
కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఇవన్నీ మనస్ఫూర్తిగా జిల్లా అంతా బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. వారికి చిన్నపిల్లలంటే మహా ఇష్టం. ఆ కార్యక్రమాలకి ఇప్పుడు కూడా అమ్మ అనేటటువంటి కార్యక్రమానికి నేను వస్తున్నానని చెప్పి స్వీకరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి శాలువతోటి, పుష్పగుచ్చంతో, జ్ఞాపికతోటి, ఫలపేటికతోటి మరి ఏదో ఒక గౌరవం ఉండాలి. చాలా సంతోషం. అదేండి, ఇప్పుడు ఎలా ఉంచాలో తెలిస్తే అలాగే ఉంచుతారు. ఎంతోమంది చిన్నపిల్లలకి ఎలాగా ఒకసారి కరతాళ ధ్వనులతోటి ఆనంద స్త్రీ శక్తి పురస్కార్ 2000 ఆ బంగారు తల్లికి ఆనంద స్త్రీ శక్తి పురస్కార్ 2025. అలాగా ప్రతి సంవత్సరం కూడా 2-3 స్త్రీ పురస్కారాలు, తర్వాత సత్కారాలు చేయాలని చెప్పి భావిస్తోంది. పురుషులకు కూడా, మున్సిపల్ వర్కర్స్ కూడా వచ్చే సంవత్సరం, పై సంవత్సరం కూడా ప్రణాళిక చేస్తోంది. ఈ పురస్కారాలు 3 అయిపోయిన తర్వాత కలెక్టర్ మేడం గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడాలండి. నాకు మెసేజ్ వస్తుంది, మా మేడం గారి చేత మాట్లాడించలేదేంటి అని. దొరకునా ఇటువంటి సేవ అని మరి మేడం గారికి ముఖ్యమైనటువంటి పని ఉండడం వల్ల మేడం గారికి ఒకసారి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. భగవంతుని అనుగ్రహం అండి. కళలన్నీ కూడా ఏవి కూడా అందరూ మనుషులు. అన్నపూర్ణమ్మ గారిని చేసి డాక్టర్ వేద గురుబెల్లి, డిఎస్పి నర్సాపురం, ఆవిడ బీడీఎస్ చేశారండి, ఎండిఎస్ చేశారు. చాలా ఆశ్చర్యం. బీడీఎస్ చేశారు, ఎండిఎస్ చేశారు, గవర్నమెంట్ డెంటల్ సర్జన్ చేశారు విజయనగరంలో. తర్వాత అయిన తర్వాత కూడా మరి ఇందులో ఎంపికయ్యి డిఎస్పీగా చేయడం, అది ఆవిడ చూస్తుంటే ఏ డిగ్రీ స్టూడెంట్ లాగా అనిపిస్తుంది, డిఎస్పీలాగా అనిపించట్లేదు. మాకు డ్రెస్ వేసుకుంటే ఏమన్నా అనిపిస్తారేమో. తండ్రి గారు కూడా ఐపీఎస్ అండి, ఐజీ ఆయన. తన తల్లి స్వరూపరాణి గారు ఇంగ్లీష్ ఎంఏ చేశారు. భర్త అరవింద్ బాబు గారు హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నారు. ఈ ఆనంద స్త్రీశక్తి సన్మానానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ శ్రీమతి యానం నాగలక్ష్మి గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొగల్తూరు. మొగల్తూరు అంటే చాలామందికి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి, చరిత్రకు సంబంధించి. ఆ ఊరిలో చేస్తున్నారు ఈవిడ యానం నాగలక్ష్మి గారు. ఈవిడ బీటెక్ చేశారు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడలోను. వారి శ్రీవారు అంజి గారు ఎస్ఆర్ విద్యాకేతన్ ఇంటర్మీడియట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. ఆవిడ ప్రేమతో, అభిమానంతో ఈ ఆనంద స్త్రీ శక్తి సన్మానానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పురస్కారాలు, సత్కారాలు, అభినందన, గౌరవాలు 3 రకాలుగా చేస్తున్నాం. ఈ 50 మందికి ఎందుకంటే 50వ వర్ధంతి కనుక. ఎండి అహ్మదున్నీసా మేడం గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉమెన్ పోలీస్ స్టేషన్ భీమవరం. ఇవి కంప్యూటర్స్ చేశారు పైన ఆళ్ళమ్మ డిగ్రీ కాలేజీలోను. తర్వాత ఫియాజ్ గారు తండ్రి, ఆయన హెడ్ కానిస్టేబుల్గా చేశారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. చూడండి స్త్రీశక్తి ఎలా ఉంటుందో చూపించే. వీళ్ళందరినీ పిలవటానికి కూడా అదే కారణం అండి. వచ్చిన వాళ్ళందరూ చక్కగా చదువుకుంటే ఇలాంటి ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇలాంటి ఉద్యోగాలు వస్తే ఇలాంటి గౌరవాలు వస్తాయన్నమాట. ఇలాంటి గౌరవాలు వస్తే మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారన్నమాట అని తెలియడానికే ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఇలాంటి వారి అందరినీ పిలిచి సత్కారం చేస్తోంది.
ఇప్పుడు సెయింట్ మేరీస్ సిస్టర్ అనితా థామస్ గారు, అడ్మినిస్ట్రేటర్ సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం. ఇరింకి సూర్యారావు గారు, కనకరాజు గారు కూడా వేదిక మీదకి వచ్చి వీరికి సత్కార కార్యక్రమంలో కూడా పాల్గొవాలని కోరుకుంటున్నాము. క్షయ, కుష్టు, HIV, పురిటి కేసులు మొదలైనవన్నిటికీ కూడా 70 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం. అలాంటి సంస్థలో చాలా మంది అండి పురుళ్ళుగా పోసేటటువంటి హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే మీకు అర్థం ఏంటో ఎందుకు ఇలా అన్నాను. సిజేరియన్ చేయకుండా అది సెయింట్ మేరీస్ హాస్పిటల్ అని మీకు మనవి చేస్తున్నాను. ఆ మహాతల్లికి సన్మానం చేయటం, తర్వాత ఆనంద స్త్రీశక్తి సత్కారం చేయటం చాలా అదృష్టం. వారిని ఎంపిక చేసినందుకు కూడా ధన్యవాదాలు. ఎంపిక చేసి అందించిన వారికి తెలియజేస్తున్నాం. పాకా సత్యనారాయణ గారు సెయింట్ మేరీస్ స్టూడెంట్ అంటే ఆయన చూడండి, గురువుల ముందు గౌరవాన్ని పొందటం అంటే ఎంత అదృష్టమో గమనించండి. ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో సేవలు అందుకున్నటువంటి ఎంత చేసిన వారికి ఇవ్వాలనేటటువంటిది చేసినటువంటి డైరెక్టర్స్, చైర్మన్స్ కొన్నటువంటి శ్రీమతి బి శాంతి రజనీ కుమారి గారు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఎక్స్పర్ట్. దయచేసి ఆవిడ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. బి శాంతి రజనీ కుమారి గారు 30 సంవత్సరాల నుంచి ఆవిడ పనిచేస్తున్నారు. ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేస్తే నాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఉన్నారండి. అది ఆ సంస్థ వారికి ఆరోగ్యాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, స్కాలర్షిప్ విషయం, వైద్య అన్నిటికీ కూడా చూసుకునేటటువంటి అద్భుత సంస్థ ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీ. శ్రీమతి పి రాధా రమేష్ గారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ హెడ్, ఎక్స్పర్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెజర్స్ విషయాల్లో చాలా కృషి చేశారు రాధా రమేష్ గారు. నెక్స్ట్ కొంచెం తొందరగా ఎంప్లాయీస్ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నెక్స్ట్ దుర్గాబాయ్ ఉష గారు, ఎన్ ఉష గారు డైలీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, నిత్య ఆర్థిక విషయాల నిర్వహణ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆర్థిక విషయాలు చాలా కష్టం, అటువంటిది ఆర్థిక విషయాలు చక్కగా చేస్తున్నారు. సంవత్సరాల నుంచి చేస్తున్నారు. గోనేళ్ల దుర్గా భారతి గారు శ్రీమతి పాలా కౌశల్య గారు 35 సంవత్సరాలుగా ప్రధాన శాఖలో పనిచేస్తున్నారు. పాలా కౌశల్య గారు ఆవిడ వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నా కోసం పైకి రండి. లేకపోతే చంద్రజీ గారు ఇలా చేసేరేటని అందరూ అనేటట్టుగా 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు అండి, 2 నిమిషాలు రండి, పిలిచేస్తా. దయచేసి పాకా సత్యనారాయణ గారిని కౌశల్య గారికి సత్కారం చేసేసిన తర్వాత శ్రీమతి పాలా కౌశల్య గారు 35 సంవత్సరాలుగా ప్రధాన శాఖలో పనిచేస్తున్నారు. పాలా కౌశల్య గారు, ఉమామహేశ్వర్ గారు, మార్తమ్మ గారు, లక్ష్మి గారు, సాయమ్మ గారు, కామాక్షిదేవి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి ఫస్ట్ డివిజన్ వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యాప్రాన్స్ కూడా ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ చేయించి ఇచ్చింది. లక్ష్మీనారాయణ గారు వెనకాల ఉంటుంది. వరుసగా ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఉమామహేశ్వరి, మార్తమ్మ, లక్ష్మి, సాయమ్మ, కామాక్షిదేవి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి వరుసగా ఉండండి అమ్మ. అంటే దండ ఇస్తే శాలువ మూసేస్తుంది. ముందు శాలువ, తర్వాత దండ, అందరికీ వరుసగా. అన్నపూర్ణమ్మ గారు కూడా అందరికీ ముందుగా శాలువలు కప్పేయండి, తర్వాత దండలు వేసేయండి. ఒకసారి గ్రూప్ ఫోటో తీస్తే నెక్స్ట్ డివిజన్ని పిలుస్తాను నేను. ఉదయ్ కుమార్
రామ్ కుమార్ రాజు గారు, చాలా సంతోషం. ఇది మీరే తమిళ కొట్టాలి, మీరే. ఇదే ముఖ్యమైన కార్యక్రమం అండి. నెక్స్ట్ ఈ డివిజన్ యాప్రాన్ కూడా ఇవ్వటం జరిగింది. యాప్రాన్ కూడా వాళ్ళు తొడుకునే జాకెట్ కూడా ఫౌండేషన్ వాళ్ళే ఇచ్చారు. మనకి సేవ చేసే వాళ్ళని సత్కరించుకోవటం చాలా సంతోషం. ఇది తెలియని సేవ అండి, ఎవరు చేయలేని సేవ అండి. తర్వాత థర్డ్ డివిజన్, ప్రతి డివిజన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ వాళ్ళు అయిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు మీరు శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ ఇచ్చిన దానికి అదనంగా కూడా అక్కడ చూసుకుని ఎంత కరెక్ట్గా ఫాలో అయ్యి వస్తున్నారు. శాలువ, దండ. తర్వాత దీనికి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణారావు గారు, తర్వాత వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ శిరీష పూజిత గారు, వారు కూడా వస్తే వారిని కూడా శాలువతో గౌరవించడం జరుగుతుంది. అలా కాకుండా వేదిక మీద ఉన్న పెద్దలు ఎంతో వీళ్ళంత సమానం, వాళ్ళకి దండలతోటి గౌరవించాలండి అని చెప్పి 50 దండలు కూడా తెప్పించినందుకు ఫౌండేషన్ వారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తర్వాత దీనికి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ చంటి గారు, రాజేశ్వరి గారు, ఆదిలక్ష్మి గారు, వీరు కూడా మిమ్మల్ని కూడా శాలువతో గౌరవించి పంపిస్తాము. ఇది ప్రేమపూర్వకంగా చేసేటటువంటి కార్యక్రమం. మొహం కనిపించేటట్టు పెడితే ఫోటో తీసుకుంటాం వాళ్ళు కోరుతున్నారు. కొంతమంది ఎలాగంటే కొంతమంది మేము చేశాము మా తర్వాత తరం ఇంకా మానేయాలి అనేటటువంటిది కాకుండా, చదువుకున్నా సరే దాని విషయాలు కాకుండా మనం సేవతోటి వస్తున్నాము, ఇది భగవంతుడు ఇచ్చినటువంటిది అని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ధన్యవాదాలు. డివిజన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సంత నిరంకారి మిత్రులందరూ వేదిక మీదకి వస్తారు. వారిని గౌరవించిన తర్వాత ఈ పెద్దలందరూ కూడా వీరిని సత్కరించి, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కార్యక్రమాలు నేను చూస్తున్నాను. దీనికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మాతృప్రేమ ఎలాగ ఉంటుంది, నమాతు పరదైవతం అని, చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమం చేసే భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినందుకు నిజంగా ఆ ఉద్దరాజు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వకంగా నమస్కారాలు. ఈ నేప్రాలను ఎందుకంటే చీకట్లో పనిచేస్తారండి వాళ్ళు, మీరు అదొకటి గమనించాలి. ఏంటిది అని అనుకుంటారేమో, వాళ్ళు 5ంటికి 4ంటికి తుడుస్తూ ఉంటారు. అటు వెహికల్స్ వచ్చామండి. ఇంత ఆనందం నాకు ఎప్పుడూ కలగలేదండి. వీరికి సన్మానం చేస్తే చూసినంత ఆనందం నాకు ఎప్పుడూ కలగలేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఎంతో మందికి ఎన్నో చేయించవచ్చు. మా జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడు పొందలేదండి. సిమెంట్ రోడ్డు కూడా అరిగిపోయేటట్టు తుడిచేస్తామండి అంటున్నారండి వీళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్స్, యూనియన్ నాయకులు, తర్వాత వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు. మేమందరం గ్రూప్గా, మీరు విడివిడిగా కాకుండా వచ్చి తీయించుకుంటాం చంద్రజీ గారు అన్నారు. చాలా సంతోషం. మీరు ఇలా సర్వీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు సంత నిరంకారి సోదరీమణులు సోదరులు వేదిక మీదకి వెంటనే రావాలి. సంత నిరంకారి ఒక్కసారి మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించవలసింది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే సంత నిరంకారి మిత్రులు ఒక్కసారి వచ్చినట్లయితే నరసింహరాజు గారు వారు వస్తే వారు ఏర్పాటు చేసి పెడతారు. అంత నిమిషాల్లో చెప్తుంటుంటే వెంటనే జరిగిపోతూ ఉంటాయి. మరి తప్పనిసరిగా అన్నపూర్ణమ్మ గారిని ఒప్పుకున్నట్టున్నారు. సంత నిరంకారి వాళ్ళు శాలువ ఇలాంటి గౌరవాన్ని ఒప్పుకోరు. వాళ్ళ ఆఫీసులో పెట్టుకుంటానికి జ్ఞాపకం ఒకటి మేము ఆత్మీయంగా ఇస్తున్నాం అంతే. వాళ్ళకి ఎంత చేసిన సేవకి ఏం చేసినా సరే రుణం తీరదు. అందరూ ప్రసాదాలు కూడా తీసుకువెళ్ళండి. ఇప్పుడు మరి ఇంతసేపు
పాకా సత్యనారాయణ గారిని, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బాపిరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, అన్నపూర్ణమ్మ గారు, సూర్యారావు గారు, విశ్వనాథరాజు గారు, కృష్ణ గారు, శాలువలతోటి, దండతోటి, పళ్ళతోటి చాలా సంతోషం. సత్యనారాయణ గారు అంగీకరించి మరి చాలా అందరూ ఆనందపడే గర్వించేటటువంటి వ్యక్తిగా ఎలాగా అవుతారు గ్రహించి అధ్యక్షత పగ్గాలు ఆయన చేత్తో పట్టుకుని కాళ్ళను నాకు ఇచ్చేసినటువంటి బాపిరాజు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సత్కార సింహాసనం. ఎందుకంటే దండే శాలువ కప్పితే దండ శాలువ లోపలికి వెళ్ళిపోద్దండి. ఇందాక అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది. అన్నపూర్ణమ్మ గారు బాపిరాజు గారికి జ్ఞాపిక కృష్ణ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కృతజ్ఞతాపూర్వక జ్ఞాపిక. మరి కుటుంబ సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని చేయగలగడం అదృష్టం. ఆయన కూడా ప్రతి కార్యక్రమానికి అటు గీతా యజ్ఞానికి కానీ, అటు భారతీయ విద్యాభవన్ కాకినాడ విషయాలకు కానీ చక్కగా చేసుకుంటూ ఏ ఖాళీ ఉంటే చాలు సేద్యం కూడా చేస్తూ కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు. మరి ఎందుకు ఆయన కృతజ్ఞతా వందనాలు విశ్వనాథరావు గారు చెప్తున్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో ఆనందరాజు ఫౌండేషన్ తరఫున మహిళా శక్తి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి బాబురాజు గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి నాగమణి గారికి, మన జాయింట్ డైరెక్టర్ బివి లక్ష్మీనారాయణ గారికి, అలాగే మరి తిరుమల నుంచి వందన గారికి, అలాగే భీమవరం ఎమ్మెల్యే గారు బుజ్జిబాబు గారికి, ఇంకా ముఖ్యమంత్రులందరికీ, చంద్రరాజు గారికి, అలాగే కార్యకర్తలు వెంకటరాజు గారికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మా తెలుగుగారైనటువంటి వెంకట నరసయ్య గారి 50వ వర్ధ సందర్భంలో ఈ మహిళా శక్తి అని ఒక కార్యక్రమం చేస్తాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి మరి పునాది వేసినటువంటి పెద్దలు బాపిరాజు గారికి, లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు. నమస్కారాలు. చాలా సంతోషం. ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు.